సరే 30 అయింది కదా, మొదలు పెడదాం. జ్యోతి గారు మీరు నమో మెహర్ బాబా చేయండి, వైదేహి గారేమో ఆరతి చేస్తారు బుక్ రీడింగ్ తర్వాత. అలాగేనండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినో సంగి హరిషద్వర్గంబంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఉమారాణి గారు అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ఉమారాణి గారు కనెక్షన్ ఏదో ఇది కనెక్షన్ లేకుండానే మాట్లాడేస్తుంది. మనకి అదే. కాల్లో ఈరోజు జ్యోతి గారు ఉన్నారు, వైదేహి గారు ఉన్నారు, బాలరాజు గారు ఉన్నారు, తర్వాత సులోచన, నాతో పాటు 5గురము, బాబాతోటి 6గురం అయ్యాము. సరే, నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నాం అంటే ద గేమ్ విత్ మై నేమ్, నా నేమ్నే నువ్వు గేమ్గా చేసుకుని ఆడమని బాబా చెప్తారు. అది ఎందుకు అంటే ఈయనకి ఎటు తోచక ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు చిరాకు వస్తుంది. తర్వాత ఆ స్ట్రెంగ్త్ అంతా పోయినట్టుగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ని అడుగుదామని అనుకుంటాడు, కానీ నాకున్నటువంటి ఈగో వల్లనైతేనేమి ఇంకేమైతేనేమి మొత్తానికి ఎవరిని అడగడు. వాళ్ళు ఏమి చూపించేటట్టు కూడా తనకు కనిపించలేదు. నాకు ఇంత మొండితనం ఉందని తను తెలుసుకునే లోపలే అది టూ లేట్ అయిపోయింది అనమాట. అది కుదరలేదు. అలా మాట్లాడుతూ బాబా వస్తారు, బాబాతో మాట్లాడుతూ చేస్తాడు. ఆ రూమ్లో ఒక ఫ్లవర్ వాస్ తప్ప, అందులో పువ్వులు తప్ప ఇంకేమీ లేదు. రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ రూమ్ గది అంతా కూడా బాబా దీంతో నిండిపోయింది. అక్కడ ఆ పువ్వుల ఆ వాసన ఏదైతే ఉందో అది మాత్రమే ఆ రూమ్లో ఉంది. అయితే నిన్నటి రోజున ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే బాబాని వెళ్ళొద్దంటాడు. నాకు ఇంకొంచెం నాకు ధైర్యం ఇచ్చి వెళ్ళమనో లేకపోతే ఏం సజెషనో ఇవ్వమని చెప్తారు. సరే, నువ్వేమో నీ విల్లింగ్నెస్ చూపించావు వెయిట్ చేయడానికి. రిలక్టెంట్గా నేను నా మైండ్కి వచ్చే ప్రాబ్లమ్స్ని ప్రెస్ చేస్తున్నాను, చెప్తున్నాను నీకు. ఇప్పుడు అన్నీ కూడా అవి చాలా తక్కువ ఇంపార్టెంట్ ఉన్నట్టుగా కనబడుతున్నాయి నాకు. దానికి ఏం పెద్ద ఇంపార్టెన్స్ లేదు అని గట్టిగా చెప్పడం జరిగింది. టు బీ ఆనెస్ట్, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రాబ్లం.
మొత్తం అసలు నీ కష్టం ఏంటి చెప్పు అదంటే ఎటు తేల్చుకోలేక ఏమి చెప్పలేకపోతారు తీరా బాబా వచ్చాక. చివరికి ఏమంటాడంటే నాకు ఈ లైఫే ఒక ప్రాబ్లమ్గా ఉంది అంటే బాబా ఏమంటాడంటే నో ఇట్స్ నాట్, యూ జెంట్లీ కరెక్టెడ్. చాలా నువ్వు నన్ను అంటే బాబాతో మాట్లాడడం కదండి, అప్పుడు ఏమంటున్నాడంటే నేను అన్నప్పుడు మీరు మీరు కానీ నువ్వు కానీ దాన్ని చాలా సున్నితంగా కరెక్ట్ చేసావు. ఇట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ దట్ మేక్స్ సో. అది కేవలము నీ యాటిట్యూడ్ మాత్రమే లైఫ్ని అట్లా అనుకోవడం అని చెప్తారు. ఇదంతా కూడా తర్వాత చదువుకున్నాము. బాబా చివరికి ఒక గేమ్ ఆడాలి నా పేరుతోటి, గేమ్ విత్ మై నేమ్ అని చెప్తారు. యూ బీమ్డ్ ఎట్ మీ ఎ గుడ్ హ్యూమర్డ్ మెరిట్మెంట్, డూ యూ థింక్ ఆఫ్ మీ ఆఫన్, నన్ను నువ్వు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటావా అని అడుగుతారు. అక్కడ అటువంటి దాని దగ్గర మనం ఆపుకోవడం జరిగింది. యూ సా ద వరీడ్ లుక్ ఆన్ మై ఫేస్ అండ్ యాడెడ్, నా మొహంలో వరి ఉండేటువంటి ఆ చూపుకి నువ్వు దాన్ని చూసి నువ్వు యాడ్ చేసావు ఏమని, దెర్ ఆర్ నో రూల్స్ టు ద గేమ్, గేమ్కి ఎటువంటి రూల్స్ లేవు. ఒక ప్లేయరు గైడ్ లైన్స్, హార్ట్ నుంచి వచ్చే గైడ్ లైన్స్ మాత్రమే తీసుకొని ఆడతాడు. చాలా విధాలుగా ఆటను ఆడించవచ్చు. ఒక్కొక్క గేము ఒక్కొక్క రకము. ఇట్ ఈస్ లైక్ సాలిటేర్, అంటే దేనికి అదే గొప్ప. సాలిటేర్ అంటే ఇది డైమండ్, ఒక్క డైమండ్ ఉన్నది సాలిడ్గా ఉంటుంది కదా, దానికి సాలిటేర్ అని పేరు. అలా ఒక్కొక్క గేము ఒక్కొక్క ప్రత్యేకమైనది. పార్ట్ ఆఫ్ ద ఫన్ ఈస్ ద వెరైటీ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ ఆప్షన్స్. అది తమాషా ఏంటంటే వెరైటీ ఉంటుంది ఆ గేమ్లో, ఒక్కొక్క గేమ్కి వెరైటీ ఉంటుంది. తర్వాత ఆప్షన్స్ ఉంటాయి, అంటే దానికి వివిధ రకాలుగా ఆడొచ్చు. ఆ రకంగా నువ్వు స్పైసెస్ యాడ్ చేస్తుంటావు గేమ్కి, అంటే ఈ మనం అనుకునేటువంటి ఈ మసాలాలు స్పైసెస్ అంటే, అలా స్పైసెస్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ గేమ్ని ఒక్కొక్క గేమ్ డిఫరెంట్గా చేసుకుంటాం. యాజ్ యూ ప్రిపేర్ టు ప్లే దిస్ గేమ్ ఆఫ్ లైఫ్ విత్ మై నేమ్, ద ఫస్ట్ స్టెప్ ఇస్ టు థింక్ ఆఫ్ మీ హోల్ హార్టెడ్లీ. నిన్న అంతకుముందు స్పైసెస్ తోటి ఆపామండి, ఇవాళ ఇది చదువుతున్నాను. యాజ్ యూ ప్రిపేర్ టు ప్లే దిస్ గేమ్, ఈ గేమ్ నువ్వు ఆడడానికి సంసిద్ధుడు అయినప్పుడు మొట్టమొదటి స్టెప్ ఏంటంటే నన్ను మనస్ఫూర్తిగా నువ్వు మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. దిస్ విల్ అషర్ మై ప్రెజెన్స్ త్రూ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్. అప్పుడు ఏమవుతుంది, మనకి నీకు ఒక స్థానం చూపిస్తుంది. నా ప్రెజెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడ స్థానం చూపిస్తుంది, నీ హృదయ ద్వారాలు తెలుసుకుంటాయి. అండ్ దెన్ ఐ కెన్ ప్లే ద గేమ్. నీ హృదయంలో నాకు చోటు లభిస్తుందని అర్థం అక్కడ. అండ్ దెన్ ఐ కెన్ ప్లే ద గేమ్. నేను ఆడొచ్చా అని అడుగుతున్నా. అండ్ దెన్ ఐ కెన్ ప్లే ద గేమ్. యూ కెనాట్ హెల్ప్ బట్ ప్లే ఇట్, ఫర్ ఎవ్రీథింగ్ యూ విల్ డూ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. నువ్వు తప్పకుండా ఆడొచ్చు. అది ప్రతిదీ కూడా నువ్వు ఒక గేమ్లో ఒక భాగం అయిపోతావు. ఫర్ ఇన్స్టెన్స్, యూ మే ఫైండ్ యువర్ సెల్ఫ్ హమ్మింగ్ అండ్ రిఫ్రెయిన్ ఆఫ్ ఎ సర్టెన్ సాంగ్ గ్లోరిఫైయింగ్ మీ, టేక్ ఈచ్ నోట్ యాజ్ మై నేమ్ అండ్ గో ఆన్ హమ్మింగ్. ఎగ్జాంపుల్ కింద చెప్తున్నారు ఏంటంటే, హమ్ చేయడం అంటాను చూడండి, కూని రాగాలు తీయడం. అలా నువ్వు ఏదైనా ఒకటి తీసుకుని అలా కూని రాగాలు తీస్తూ ఉంటే, ఒక పాటల చరణము అట్లా కూని రాగాలు తీస్తూ ఉంటే, నన్ను గురించి నువ్వు పొగడుతూ ఉంటే అలా పేరు హమ్ చేసినట్టుగా అవుతుంది. ఆ పేరు నీకు కూని రాగాలు తీసినట్టు అవుతుంది. అయితే అది ఒక పద్ధతి. పాట పాడుతుంటూ మనం బాత్రూమ్ సాంగ్స్ అంటాం చూడండి, అలా పాడుతూ ఉంటే కూని రాగం తీస్తూ అది ఒక పద్ధతి. తర్వాత ఏదైనా మంచి సినిమా చూసేటప్పుడు, హార్ట్ వార్మింగ్ అంటే మన మనసుకు నచ్చే సినిమా చూస్తున్నప్పుడు నా గురించి ఆలోచించుకో. తర్వాత అయితే ప్రతి క్యారెక్టర్ అందులో ఉన్నది నేనే అనుకుని భావించి చూడు. యాజ్ యూ వాక్ ఇన్ అ గార్డెన్ అండ్ స్మెల్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ఆల్ ద బ్లాసమ్స్ ఇన్ మై రిమెంబరెన్స్, యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గేమ్ విత్ మై నేమ్, యూ స్మైల్డ్. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. ఏదో వాసన సారీ.
ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒకటి నన్ను తలుచుకో నువ్వు, అదే ఒక గేమ్. తర్వాత ఒక పాట పాడుతూ కూని రాగం తీసినప్పుడు కూడా నన్ను తలుచుకో, అదొక గేమ్ అయిపోతుంది అని చెప్తున్నారు. తర్వాత సినిమాలో వచ్చే క్యారెక్టర్స్ అన్ని కూడా నేనే అనుకుని నువ్వు చూస్తుంటే నీకు అదొక గేమ్. అంటే ఏదైనా ఏ క్షణమైనా ఏ నిమిషమైనా తలుచుకోవడం బాబాని అని చెప్తున్నారు. తర్వాత యాజ్ యూ వాక్ ఇన్ ద గార్డెన్ అండ్ స్మెల్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ఆల్ ద బ్లాసమ్స్, అక్కడ వచ్చినటువంటి పువ్వుల వాసన గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఆ వాసనని ఆస్వాదిస్తూ గుర్తుపెట్టుకో నన్ను. యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గేమ్ విత్ మై నేమ్. నా పేరుతోటి నువ్వు గేమ్ ఆడుతున్నావు, గేమ్లో భాగం అయిపోయావు. యూ స్మైల్, నువ్వు నవ్వావు ఆ మాటకి. అండ్ ఇఫ్ బీ స్టింగ్స్ మీ, చూడండి మన మైండ్ ఎలా పోతుందో. మరి ఒక బి అంటే తేనెటీగ, తేనెటీగ కుట్టినప్పుడు మరి అని అడుగుతున్నాడు. అండ్ క్రై అవుట్ ఈజ్ ద ప్లేయింగ్ గేమ్. అప్పుడు నేను పెద్దగా అరిసి ఏడుపు వచ్చేంతగా బిగ్గరగా అరిసి అది కూడా గేమేనా అంటే, టేకింగ్ మై నేమ్ విల్ హెల్ప్ యూ టు యాక్సెప్ట్ ఈవెన్ పెయిన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. బాబా ఎంత చక్కగా చెప్తున్నారంటే, నా పేరు తీసుకోవడం కూడా అది నీకు వచ్చేటువంటి పెయిన్ని నువ్వు భరించే శక్తిని ఇస్తుంది. My name is like a straw reaching into a cool, refreshing drink. It quenches your thirst. ఎలాగైతే మనము దాహం తీరడానికి ఒక కూల్ డ్రింక్ తీసుకుంటామో, ఆ కూల్ డ్రింక్ లో స్ట్రా వేసినప్పుడు అది అడుగు వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి మనకి ఆ డ్రింక్ని అందిస్తుంది. అటువంటిదే నువ్వు నా పేరు తీసుకోవడం కూడా నీకున్నటువంటి పెయిన్ ఎలా పోల్చుకోవచ్చు అంటే, లోపలికి వెళ్ళిపోయి ఆ పెయిన్ని తగ్గిస్తుంది నీకు అని. ఓ హౌ రీవిటలైజింగ్ ఐ థాట్ అవుట్ లౌడ్. గట్టిగా ఏమంటే, అబ్బా ఎంత శక్తి వస్తుంది అట్లా చేస్తే అన వచ్చే విధంగా ఉంది అని అంటున్నాను. ఐ వాజ్ బిగినింగ్ టు కాంప్రిహెండ్ యువర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద మెనీ వేస్ టు ప్లే ద గేమ్ ఆఫ్ లైఫ్. నేను ఇక కాంప్రిహెండ్ అంటే అనుకోవడం అనమాట, అన్వయించుకొని అనుకోవడం, ఏ ఏ విధంగా చేయొచ్చు అని అనుకుంటాను. బట్ ఐ మస్ట్ హ్యావ్ స్టిల్ లుక్డ్ కన్ఫ్యూజ్డ్ బికాస్ యూ కంటిన్యూ టు ఎక్స్ప్లెయిన్. నువ్వు నాకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నావు, ఎందుకంటే నేను అర్థం కానట్టుగా ఏదో కన్ఫ్యూజ్ అయినట్టుగా కనబడుతున్నట్లుంది నీకు అని అంటున్నాను. టు ప్లే ద గేమ్ త్రూ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ ఫీల్ మీ హెల్పింగ్ యూ మోర్ అండ్ మోర్. నువ్వు ఈ గేమ్ని గనక నీ జీవితంలో ప్రతి విషయంలోనూ నువ్వు తలుచుకున్నట్లయితే, యూ విల్ ఫీల్ మీ హెల్పింగ్, నేను నీకు ఇంకా ఇంకా సహాయం చేస్తున్నట్టు నీకు కనబడుతుంది. లెట్ మై నేమ్ రింగ్ అండ్ సింగ్ ఇన్ సైలెన్స్ త్రూ యువర్ బాడీ. చివరికి ఎక్కడి వరకు రావాలంటే, నీ శరీరం అణువు కూడా నా పేరు మ్రోగిపోవాలి, రింగ్ అవ్వాలి శరీరం అణువులో. అలానే నీకున్న నరాల్లో, నీకున్న రక్తనాళాల్లో నీ నీ నా పేరు నిండిపోవాలి. ఇట్ విల్ కంటిన్యూ టు రింగ్ అవుట్ ఆన్ ఇట్స్ ఓన్. చివరికి ఏమవుతుంది, దానంతటా అదే ఆ మ్యూజిక్ మోగుతుంది, పేరు అనే మ్యూజిక్ మోగుతుంది. అట్ టైమ్స్ ఈవెన్ అన్బెనోస్డ్, అంటే అది జరిగిపోతుంది మనకు తెలియకుండానే. వెన్ దిస్ హ్యాపెన్స్ యూ విల్ ఫైండ్ దట్ అన్వాంటెడ్ థాట్స్ అండ్ ఏదైనా యాంగ్జైటీ వచ్చేటువంటి థాట్స్ కూడా గ్రాడ్యువలీ ఫేడ్ అవే. ఈ విధంగా చేసినట్లయితే ఏమవుతుంది, ఇది ఈ ఈ మనకి తెలియకుండానే జరిగేటువంటి ఈ హ్యాపెనింగ్ ఏదైతే ఉందో, అలా శరీరం అంతా కూడా తెలియకుండా పేరు మారుమోగుతుందో, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆలోచనలన్నీ కూడా యాంగ్జైటీ ఇచ్చే ఆలోచనలు అవన్నీ కూడా స్లోగా ఫేడ్ అయిపోతాయి. అంటిల్ దే డిసపియర్ టోటలీ. ఎప్పటి వరకు ఫేడ్ అవుతాయి, అవి చివరికి మాసిపోయే వరకు అది జరుగుతుంది. విత్ యువర్ రీఅష్యూరెన్స్ ఐ ఫెల్ట్ ఫ్రీ టు స్పీక్ ఓపెన్లీ విత్ యూ. నువ్వు ఇచ్చిన ఆ ధైర్యంతో మళ్ళీ నాకు ఊపిరి పోస్తావంటాం చూడండి, రీఅష్యూరెన్స్. అష్యూరెన్స్ అంటే ధైర్యం ఇవ్వడం. మళ్ళీ నువ్వు ధైర్యం ఇస్తున్నావు కాబట్టి ఐ ఫెల్ట్ ఫ్రీ టు స్పీక్ ఓపెన్లీ విత్ యూ. నేను చాలా ఫ్రీగా నీతో మాట్లాడడానికి ఉద్యుక్తున్నయ్యాను. ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ ఐడియా ఆఫ్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. నాకు ఇంతకుముందు నాకు అర్థం కాలేదని నా మొహం చూసి నువ్వు ఇంకా చెప్తున్నావు అన్నాడు కదా ఇప్పుడు. కానీ ఒక ఐడియా వచ్చింది నాకు ఎలా ఆడాలో నువ్వు మాట్లాడేది అని. బట్ ఐఎమ్ అఫ్రేడ్ దట్ ఐ వోంట్ బి ఎ గుడ్ ప్లేయర్. నేను ఒక మంచి ప్లేయర్ కాదు అనే భయం నాకు ఉంది. ఐ హ్యావ్ ట్రైడ్ టు రిపీట్ యువర్ నేమ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఐ హ్యావ్ ఆఫెన్ ఫర్గాటెన్.
ఇంతకు ముందు కూడా నేను నీ పేరు తలుచుకోవడానికి చాలా ఇదయ్యాను, ట్రై చేశాను, కానీ అందులో నేను ఫెయిల్ అయ్యాను, మర్చిపోతూ ఉండేవాడిని. ఎస్, యూ హ్యావ్ ట్రైడ్, బట్ యువర్ లేబర్స్ టు కరెక్ట్ ఆల్ యువర్ మిస్టేక్స్ హ్యావ్ బీన్ అ లిటిల్ టు ఎనర్జెటిక్. ఏమైందంటే నువ్వు ట్రై చేసావు, నువ్వు నువ్వు కరెక్ట్ చేసుకోవడానికి మిస్టేక్స్ అన్ని అవన్నీ చాలా ఉత్సాహంతో చేసావు నువ్వు. అక్కడ ఏమైంది, దానివల్ల పర్యవసానం ఏంటంటే యు ఆర్ లైక్ సమ్వన్ హూ డిస్కవర్స్ వెన్ హీ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఓషన్ దట్ ఈస్ బోట్ హ్యాస్ అ లీక్. నువ్వు ఏ విధంగా ఉన్నావు అంటే దాన్ని దేంతో పోల్చొచ్చు అంటే నువ్వు ఒక బోట్లో నీళ్ల మధ్యలో ఉన్నావు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అక్కడ దానికి బోట్కి ఒక లీక్ వచ్చింది, ఒక చిల్లిబడి నీళ్ళంతా లోపలికి వస్తున్నాయి. నువ్వేం చేసావు, సరైన ఆలోచన లేకుండా ఫూలిష్గా బిహేవ్ చేస్తూ ఇంకొక దగ్గర హోల్ చేసావు. అంటే ఈయన ఏమనుకున్నాడు, అటు నుంచి నీళ్ళు వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో దగ్గర ఒక ఒక చిల్లిని సరి చేయకుండా ఇంకొక చిల్లి చేసేటప్పటికి ఏమైనాయి, రెండు వైపుల నుంచి నీళ్ళు వస్తాయి. కానీ ఈయన ఏమనుకున్నాడు, ఆ వచ్చిన నీళ్ళు ఇలా పోతాయని అనుకుని ఉండొచ్చు ఫూలిష్గా. అసలు ఏం చేయాల్సిందండి, అతను ఆ ఉన్న రంధ్రాన్నే పూర్తి చేయడం చేస్తుంటే అప్పుడు నీళ్ళు వచ్చే కావు. ఇక్కడ ఏం చేశాడు, ఆలోచన వేరుగా ఉండి అది సరిగ్గా ఆలోచించకుండా ఆ పని చేశాడు. అయితే బ్రేక్స్ ఓపెన్ అనదర్ హోల్ ఇన్ ద బోర్డ్ సో దట్ ద వాటర్ కెన్ డ్రెయిన్ బ్యాక్ అవుట్. ఆ వచ్చిన నీళ్లు బయటకు వెళ్ళిపోతాయని అనుకున్నాడు పిచ్చిమోహన్ లాగా. I couldn't help but laugh, as this did capture all too well many of my attempts in the past to improve myself. నన్ను నేను అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో విధాల నేను ప్రయత్నించాను, నాకే నవ్వొచ్చింది అని నవ్వుకున్నాడు. ఐ కుడెంట్ హెల్ప్ బట్ లాఫ్. ఇది గుర్తొచ్చి నాకు నవ్వొచ్చింది. ఎన్నో విధాలుగా నేను ఇంతకు ముందు కూడా ప్రయత్నించాను. టేకింగ్ మై నేమ్ విల్ హెల్ప్ యూ అవాయిడ్ సచ్ ఎరర్స్ ఇన్ జడ్జ్మెంట్. నీకు నువ్వు జడ్జిమెంట్ న్యాయం ఎలా ఉంది అని చూసుకోవడానికి చేయడంలో నా పేరు నీకు సహాయపడుతుంది. ఇలాంటి తప్పిదాలన్నీ జరగవు. బట్ డోంట్ వరీ, ఈవెన్ బ్రిలియంట్ పీపుల్ మేక్ మిస్టేక్స్. అస్సలు వరీ అవ్వద్దు, చాలా తెలివిగల వాళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తారు అని బాబా చెప్తున్నారు. పాజింగ్ యూ కంటిన్యూడ్, ఆపి మళ్ళీ బాబా చెప్తున్నారు, దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ అ ఫన్నీ స్టోరీ. నాకు ఇప్పుడు ఒక తమాషా అయిన కథ గుర్తుకొచ్చింది, చెప్తాను అంటున్నారు. విల్ యూ ప్లీజ్ షేర్ ఇట్ విత్ మీ, అది నాతో పంచుకుంటావా అని బాలనాథ్ గారు అడుగుతున్నారు. షూర్, ఇట్ ఈస్ అబౌట్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ప్రొఫెసర్ హూ లెక్చర్డ్ అట్ ఎ ప్రెస్టీజియస్ కాలేజ్. ఇది చాలా తమాషాగా ఉంటుంది ఇది కథ. ఒక యాబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అంటాం చూడండి, అలవాటు చొప్పున వెళ్ళి ఏదో పొరపాటు చేస్తాడు అట్లా. అయితే ఒక ఇంటెలిజెంట్ ప్రొఫెసర్, తెలివిగల ప్రొఫెసర్ ఉన్నాడంట, ఒక మంచి కాలేజ్లో లెక్చరర్గా ఉండేవాడు. ఎవ్రీ డే అపాన్ ఎంటరింగ్ హిజ్ ఆఫీస్ హీ హ్యాడ్ ద హ్యాబిట్ ఆఫ్ స్టాండింగ్ హిజ్ అంబ్రెల్లా ఇన్ ద కార్నర్ అండ్ దెన్ టేకింగ్ హిజ్ సీట్ అట్ హిజ్ డెస్క్. ప్రతిరోజు కూడా ఆఫీస్లో ఎంటర్ అవ్వగానే ఆయన తన చేతిలో ఉన్నటువంటి అంబ్రెల్లాని అక్కడ మూలకి పెట్టి తను సీట్లో కూర్చునేవాడు. ఒక్క నిమిషం అండి, ఏదో గడబడి ఆఫ్ చేసి. సారీ అండి, నేనుతో రెడీ అయినా కానీ. ఓకే, అయితే ఆ ప్రొఫెసర్ ఏం చేశాడు, గది మూలకి గొడుగు పెట్టి నించోపెట్టి గొడుగుని కుర్చీలో కూర్చునేవాడు. అయితే ఒకరోజు ఏం చేశాడు, వన్ డే యాక్సిడెంట్లీ హీ ఫస్ట్ వెంట్ టు హిస్ చైర్ అండ్ ప్లేస్డ్ హిస్ అంబ్రెల్లా ఆన్ ఇట్. ఏం చేశాడంటే ఆ రోజు తన ప్లేస్కి వెళ్ళి చైర్ మీద అంబ్రెల్లా పెట్టి కార్నర్కి తను వెళ్ళి ఆ గొడుగు పెట్టే స్థానంలో తను నుంచున్నాడు. He remained there until one of his colleagues came in to meet him and exclaimed. అయితే వాళ్ళ కలీగ్ ఎవరో వచ్చాడు, సహా ఉద్యోగి వచ్చి ఆయన చూసి ఆశ్చర్యపడుతూ, సార్ వై ఆర్ యూ స్టాండింగ్ దేర్ అని అంటే, అదేంటి అక్కడ నుంచున్నావు నువ్వు అని. ప్రొఫెసర్ ఆన్సర్డ్, ఓ ఇట్ సీమ్స్ దట్ ఐ హ్యావ్ ఇన్అడ్వర్టెంట్లీ, అంటే తెలియకుండానే నేను ఇక్కడ నుంచున్నాను, అది నా రొటీన్ మారింది. హాహా. సో హీ పుట్ హిస్ అంబ్రెల్లా ఇన్ ద కార్నర్ అండ్ టుక్ హిస్ సీట్. ఆహా నవ్వుకుంటూ
ఆ అంబ్రెల్లాని తీసుకెళ్లి దాని స్థలంలో పెట్టి ఇక్కడ అతని కుర్చీలో కూర్చున్నాడు. విత్ ఎ లాఫ్ దే బిగాన్ దేర్ కాన్వర్జేషన్. నవ్వుకుంటూ ఇద్దరు మళ్ళీ కాన్వర్జేషన్ని, వాళ్ళ సంభాషణని పొడిగించారు. లైక్ ది అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ యూ మే ఫర్గెట్. ఈ అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ లాగా అట్లా ఎప్పుడైనా తప్పిదాలు మనం చేసినప్పుడు అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అని అనడము మనకి పరిపాటి. అలా నీ హహా అని నవ్వుకుని అన్ఇంటెన్షనల్గా, అంటే తనకి తెలియకుండానే అలా జరిగిందనమాట. నాట్ ఇంటెన్షనల్ అంటే ఇంటెన్షనల్. లైక్ ది అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ యూ మే ఫర్గెట్, బట్ వెన్ యూ డూ రిమెంబర్ టు టేక్ మై నేమ్ ఐ విల్ నాట్ ఫెయిల్ టు గైడ్ యూ. కానీ ఇటువంటి పరిస్థితిలో, ఇటువంటిది నువ్వు ఏదైనా అబ్సెంట్గా పొరపాటుగా చేస్తే, నువ్వు నా పేరును తలుచుకున్నట్లయితే నువ్వు ఫెయిల్ అవ్వకుండా చూస్తాను, నేను గైడ్ చేస్తాను. దట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రామిస్. ఇక్కడ ఏమవుతుందండి, ఈగో నాశనం చేయడానికి ట్రై చేస్తున్నారు బాబా. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా మీద నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి. ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేసినట్లయితే బాబా దాన్ని సరిదిద్దుతారు, తర్వాత మనం ఫెయిల్ అవ్వకుండా చూస్తారు, మనకి గైడ్ చేస్తారు. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సిన. దట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రామిస్. అది చాలా మంచి ప్రామిస్ అని అంటున్నాడు బాలనాథ్. నౌ ఐ వోంట్ వరీ అబౌట్ మై ల్యాప్సెస్ ఇన్ రిమైండింగ్ యూ, ఐ ఎక్స్ప్లెయిన్. ఏమంటున్నాడు అతను, నాకుండే లోటుపాట్లు అన్నీ కూడా నేను వరీ అవ్వను, వాటి గురించి నిన్ను తలుచుకుంటూనే ముందుకు పోతాను. వాచింగ్ మీ అబ్జర్వ్ యువర్ వర్డ్స్ యూ కంటిన్యూడ్. నీ మాటలు నాకు నేను నచ్చాయి అని అనుకుంటున్నాను, వాటిని కొనేటప్పుడు నువ్వు కంటిన్యూ చేసావు. టేకింగ్ మై నేమ్ ఈజ్ లైక్ పుషింగ్ ద బటన్ ఆన్ ఎ ఫ్లాష్ లైట్. ఒక లైట్, బ్యాటరీ లైట్ అదన్నా తీసుకొని ద బటన్ పుష్ చేస్తే లైట్ ఎలా వస్తుందో అట్లాంటిది టేకింగ్ మై నేమ్. ఇట్ టర్న్స్ ఆన్ ద రేస్ ఆఫ్ లైట్ టు ఇల్యూమినేట్ ద డార్క్నెస్. అది ఆ కిరణము, ఆ లైట్ నుంచి వచ్చే కిరణం ఏదైతే ఉందో అది చీకటిని చీల్చుకొని వెలుగును తెస్తుంది. అలాంటిదే నా పేరు చెప్పడం కూడా అని అంటున్నారు. A soft breeze came up and I became enraptured by the way a few strands of your hair were brushing very gently against your neck. ఆ సాఫ్ట్ బ్రీజ్ వచ్చిందంట. అది వచ్చి ఆయన మెడకి ఇలా బ్రష్ చేస్తూ ఉంది. అంటే అవి ఎగురుతున్నాయి అన్నమాట గాలికి, ఎంతో కొంత నెక్కి అగేన్స్ట్ గా ఎగురుతున్నాయి. స్లైట్ బ్రీజ్ అంటున్నారు. సాఫ్ట్ బ్రీజ్ అంటే ఒక సాఫ్ట్ గా ఉండేటువంటి గాలి. యాజ్ ఐ స్టూడ్ ఎంట్రాన్స్డ్ ఇట్ సీమ్ టు మీ దట్, అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా నుంచున్నప్పుడు ఏమైంది, ఇట్ సీమ్ టు మీ దట్ దే వర్ డాన్సింగ్ టు అ మ్యూజిక్ ఐ కుడ్ ఇమాజిన్ బట్ నాట్ క్వైట్ హియర్. ఏమీ వినపడట్లేదు మ్యూజిక్, కానీ అవి నాకు జరిగిన ఈ పర్యవసానానికి ఒక మ్యూజిక్ ని ఇస్తున్నట్టుగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ గా మ్యూజిక్ ఇస్తున్నట్టుగా, డాన్సింగ్ టు ద మ్యూజిక్. నేను నా భావాలకి తగ్గట్టుగా డాన్స్ చేస్తున్నట్టు అటు ఇటు ఊగుతున్నాయి, శబ్దం లేకుండా. ఐ వాజ్ సో అట్రాక్టెడ్ బై యువర్ గ్లోరియస్ బ్యూటీ. నీ అందానికి నేను చాలా క్యాప్టివేటెడ్, అంటే అట్రాక్ట్ అయ్యాను. బ్యూటీ అండ్ యూసిడ్ అంటే సింపుల్ గా ఈజీగా యూజ్ చేయడం అనమాట. ఈజీగా యూజ్ చేసే ఆ వర్డ్స్ దట్ ఐ విష్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ బై ఆఫరింగ్ యూ సంథింగ్. నేను ఎలా కృతజ్ఞత చెప్పాలి అని అనుకుంటూ, చాలా సింపుల్ వర్డ్స్ తోటి ఎలా చెప్పాలి అనుకుంటూ ఏదో ఆఫర్ చేయాలి అనిపించింది. ఐ నోటీస్ ద డెలికేట్ ఎల్లో డేజీ ఇన్ ద వాస్. ఆ డేజీ పువ్వులు, ఎల్లో డేజీ కనబడింది. అండ్ ఇట్ టూ సీమ్ టు బి రిథమికలీ స్వేయింగ్ ఇన్ ద బ్రీజ్. అది కూడా చక్కటి రిథమిక్ అంటే ఒక తీరుగా, ఒక పద్ధతిలో అటు ఇటు అది గాలికి ఊగుతుంది. ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ సైలెంట్లీ ఆస్కింగ్ మీ టు ఆఫర్ టు యూ. నన్ను తీసుకో, ఆఫర్ చెయ్యి, బాబాకి ఇవ్వు అన్న పద్ధతిలో అది ఊగుతుందంట. టేకింగ్ మై ఐ ఫ్రమ్ యూ ఫర్ జస్ట్ ఎ సెకండ్ ఐ turned and reached for the flower. ఆ కళ్ళని అలా తన నుంచి తప్పించుకొని, బాబా నుంచి తప్పించుకొని ఒక నిమిషం దృష్టి మరల్చి వెళ్ళి అక్కడికి ఆ ఫ్లవర్ తీసుకున్నాడు. ఇన్ దట్ ఫ్లీటింగ్ ఇన్స్టెంట్, అంటే అలా దబుక్కున జరిగిన ఆ చర్యకి
ఆ బ్రీఫ్ వేవర్ ఆఫ్ మై గ్లాన్స్, ఒక చూపు చూసిన దానికి యూ టుక్ యువర్ లీవ్. నేను నిన్ను చూసి ఆ తొందరపడి వెంటనే రియాక్ట్ అయ్యి అది ఇచ్చే లోపల నువ్వు వెళ్ళిపోయావు. వాజ్ ఆర్ ఎంటైర్ ఎక్స్చేంజ్ అ డ్రీమ్? అదంతా మనకు వచ్చిందంతా ఒక డ్రీమా, ఒక కళ, ఆర్ ఎవరీ విజన్? అది విజన్ అంటే చూపు, అలా కనబడిందా, లేకపోతే కలనా, లేకపోతే డే టైం వచ్చే కళ? హూ ఇస్ టు సే? ఎవరు చెప్పాలి దాని గురించి? ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. అది అసలు అది ఒక ఆలోచించిన దగ్గర విషయం కానీ అనుకోవాల్సిన విషయం కానీ కాదు. యువర్ ప్రెజెన్స్ ఈజ్ ఈక్వల్లీ రియల్. నువ్వు వచ్చిన ప్రెజెన్స్ ఉంది చూడు, అదే నిజమైనది. ఇన్ వాట్ ఎవర్ స్టేట్ వన్ ఎక్స్పీరియన్సెస్ ఇట్, అది ఎవరి కాళ్ళకి అనుభవానికి రావాల్సిందే. ఇన్ వాట్ ఎవర్ స్టేట్, ఏ విధంగా అది ఉన్నా కూడా అది నీ ప్రెజెన్స్ ఉండిందే, అది చాలు. యూ హ్యాడ్ ఫిల్డ్ మై హార్ట్ టు ఓవర్ఫ్లోయింగ్. నా హృదయం ఒప్పొంగేలాగా నువ్వు చేసావు. అండ్ ఇట్ బర్స్ట్ ఫోర్త్ ఇన్ ఎ జాయ్ఫుల్ వర్స్. దాంతో ఏమైంది? ఆ హృదయం ఉప్పొంగి ఒక చిన్న పద్యం లాంటిది వచ్చింది. అదేం, ఓ అవేకనర్, ఓ మేలుకొల్పేవాడా, లెట్ యువర్ ప్రెజెన్స్ ఫిల్ మై బీయింగ్. నీ ప్రెజెన్స్, నీ హాజర్ అంతా నాలో నిండిపోయి. అండ్ యువర్ నేమ్ బై బ్రెత్, నీ పేరు నా ప్రతి ఊపిరిలో ఉండాలి. లెట్ యువర్ లైట్ గైడ్ మై డే. నీ ప్రేమ కిరణం ఏదైతే ఉందో అది నా జీవితాన్ని మార్గదర్శకం అవ్వాలి. లెట్ యువర్ లైట్ గైడ్ మై డే, యువర్ విష్ మై వే. నీ విష్ ఏదైతే ఉందో అది నా దారిలో వచ్చి అది నన్ను ముందుకు సాగేలా చేయాలి. మళ్ళీ ఒక్కసారి పద్యం చదువుతాను. ఓ అవేకనర్, లెట్ యువర్ ప్రెజెన్స్ ఫిల్ మై బీయింగ్ అండ్ యువర్ నేమ్ మై బ్రెత్. లెట్ యువర్ లైట్ గైడ్ మై డే, యువర్ విష్ మై వే. ఇక్కడితోటి ఈ చాప్టర్ 2 రోజులు మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఈగో గురించి మాట్లాడుకుంటాము రేపటి నుంచి. ది ఇన్గ్రెయిన్డ్ డిజీజ్. ఆ ఈగో అనేది ఎటువంటి డిజీజ్ అనేది మనకు చెప్తున్నారు. ఎందుకంటే అది మనని తొందరగా వదలదు. మనం ఏదో వదిలించుకుందాం అని అనుకుంటాం కానీ మన వెంట పడుతూనే ఉంటుంది. సో దాని గురించి బాబా ఏం చెప్పారో బాలనాథ్ తోటి రేపు దాని గురించి తెలుసుకుందామండి. జై బాబా. సో దీనిలో ఇవాళ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, బాబా పేరునే మనలో జీర్ణించుకుపోయి నరాల్లో బాడీ పార్ట్స్ అన్నిట్లో కణంలో కూడా ఇది రావాలి. సో అది మనం తెలుసుకున్నట్లయితే మన జీవితానికి ఏదొచ్చినా కూడా మనం ఈజీగా తీసుకోగలుగుతాము. దానికి నేను హెల్ప్ చేస్తానని కూడా బాబా చెప్పడం జరిగింది. సో అది మనము బాబాని మన నిత్య సహచరుడుగా తీసుకోవాలని మనం ఇదివరకు చాలాసార్లు విన్నాము. ఆ నిత్య సహచరుడుగా తీసుకోవడం ఏంటంటే ఊరికే కూర్చుని భజనలు చేసేసి ప్రోగ్రాంలు వినడం కాదు. నిజ జీవితంలో మనకి కలిగినటువంటి ఆ పరిస్థితుల్ని అర్థం చేసుకొని అవి బాబాకి అప్పచెప్పే విధంగా ఉండాలి మనం. ఆ మాటకు వస్తే నాగేశ్వరరావు గారు ఒక దీంట్లో చెప్పారు ఏమనంటే, మనము బయట షాప్కి వెళ్ళి నగలు పెట్టుకుని చూస్తాము, బట్టలు ముట్టుకుని చూస్తాము. ఇవన్నీ చేసినప్పుడు కూడా అక్కడ ఆ మనిషి మనకు చూపించిన మనిషి సంస్కారాలు కూడా మనకు వస్తాయి. అందుకని ఏదన్నా కొత్త వస్తువు వస్తే అది తప్పకుండా బాబా దగ్గరికి పెట్టాలి. ఇదివరకు ఎట్లయితే కృష్ణార్పణం అనేవాళ్ళు, అలా బాబా దగ్గర పెట్టి మనము వాడుకోవడం అలవాటు చేసుకోవాలి అనే విషయము నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అది రోజుకు అట్లా ఏదో చిన్న విషయం గుర్తొస్తే అది కూడా చెప్పుకున్నామండి. ఇంతటితో ఇవాళ కార్యక్రమం ముగిసింది. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు జ్యోతి గారు బాబాకి ఆరతిస్తారు. వైదేహిస్తుందండి. సారీ, వైదేహి గారు, సారీ. జై బాబా. జై బాబా. మనసు హారతితే, మనసు హారతితే, మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయాగుణ
ప్రేమ స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతితే మనసు హారతితే నీ సేవే మాకిహము పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతితే మనసు హారతితే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अंडी अंदर की जय बाबा జై బాబా అండి.